శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వినోద్. ఈరోజు వచ్చేసి మన ముందు రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇది రాజకీయంలోకి వచ్చేసి కులాన్ని తీసుకొస్తున్నారు అనేసి అంటున్నారు. ఇంతకుముందుకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు, ఇప్పుడు వచ్చేసి జగన్ గారు తీసుకొస్తున్నారు. అప్పుడు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మా కాపులందరూ మాకు ఓటేయండి, నేను సీఎం అవుతా అన్నారు. ఇప్పుడు జగన్ గారు ఏమన్నారంటే కమ్మోళ్ళు మా పార్టీలో ఉన్నది మీకు ఇష్టం లేదా అని చెప్పేసి మాట్లాడతాం. జరుగుతున్న విషయం చెప్పాడు. కులం ఏముంది అక్కడ? కులం ఆయన రెడ్డి కులం. ఆయన ఏమన్నాడు, మా పార్టీలో ఉన్న ప్రతి కమ్మల్ని టార్గెట్ చేసి మళ్ళీ చేస్తున్నారే. అంటే ఈ విధంగా ఎందుకు మెన్షన్ చేయాలి? మెన్షన్ వాళ్ళే చేస్తారు. కమ్మోళ్ళు ఎవరు కూడా ఇండైరెక్ట్గా వింటున్న మాటలేంటి, ఎవడైనా సరే తెలుగుదేశం పార్టీని విమర్శించేవాడు ఏ కమ్మోడైనా విమర్శిస్తే వాడిని వదిలిపెట్టకూడదు. అంటే కమ్మోడు అంటే తెలుగుదేశంకి సపోర్ట్ చేయాల్సిందే, కాదని విమర్శిస్తే వాడిని టార్గెట్ చేయడం అనేది వాళ్ళ ఇంటర్నల్ పాలసీగా పెట్టుకున్నారు. అది వెంటనే అదే జరుగుతుంది కూడా. కానీ అంటే ఆయన అనాల్సిన విషయం ఏంటంటే మా పార్టీలో ఉన్న వాళ్ళని ఎందుకు ఫోకస్ చేస్తున్నారు, ఇట్లా కమ్మోళ్ళని ఎందుకు డివైడ్ చేశారు అని చెప్పేసి. వాస్తవం కదమ్మా అది. అంటున్నారంటే వాస్తవం కదా. చంద్రబాబు చేస్తున్నది అదే కదా. చంద్రబాబు చేస్తున్నదే ఆ పార్టీలో ఉన్న కమ్మ వాళ్ళని టార్గెట్ చేసి చేస్తున్నారు కదా. వాళ్ళ పార్టీ ఉన్న ఈ లేని కేసులు తీసుకొచ్చి టార్గెట్ చేస్తున్నారు కదా. దాని నిజమే కదా. నిజమే అన్నాడు ఆయన. ఏంటిది అంటే మా పార్టీలో మీ సామాజిక వర్గాలు ఉండకూడదా, ఉంటే మీరు టార్గెట్ చేస్తారని అడిగాడు. దీంట్లో ఆయన కుల రాజకీయాలు చేయటం, మీరు కుల రాజకీయాలు చేయదు. పవన్ కళ్యాణ్ కాపులందరూ కలిసి నాకు ఓటేస్తే నేను సీఎం అవుతాను నువ్వు మాట్లాడావు. చంద్రబాబు మాట్లాడాడు సామాజిక వర్గ విషయాలని. చంద్రబాబు మాట్లాడాడు. బీసీగా పుట్టాలని ఎవరన్నా కోరుకుంటాడా ఈ మాటలని ఆయన మాట్లాడాడు. ఆయన అలాంటి మాటలు మాట్లాడాడు. జగన్ ఎప్పుడైనా మాట్లాడాడు ఆ మాట? బీసీలుగా పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా? మగబిడ్డని జన్మించిన అత్త ఊరుకుంటుందా? ఈ మాటలు ఎప్పుడైనా మాట్లాడేది? ఎప్పుడైనా జగన్ నోటప్పుడు ఇలా మాట్లాడినామా? ఏమో జగనే కాదు, అంతకుముందు ఎవరైనా ఏ ముఖ్యమంత్రి, రాజశేఖర రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, ఆంధ్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చేసి ఎవరి నోటెంబటే ఇలాంటి మాట్లాడినామా? చంద్రబాబు నోటెంబటే ఇలాంటివి వింటాం. చంద్రబాబు నోటెంబటే అలాంటి మాటలన్నీ ఉంటాయి. అసలు అది అతని డ్రామా. అదే ఆ డ్రామా చేసి ఇది అసలు మొత్తానికి కమ్మవాళ్ళ యొక్క ఉనికిని కాపాడేవాడు, కమ్మవాళ్ళ యొక్క దీన్ని కాపాడేవాడుగా ఆయన భ్రమ కల్పిస్తూ ఉంటాడు. అందుకని ఇప్పుడు చేస్తే కూడా కమ్మవాళ్ళందరూ చూసావా ఆ పార్టీలో మనం కాదని మన సామాజిక మన కదా రెడ్డి పక్కన చేస్తాడు, వాడు అంతా చూస్తారు, అది కల్పిస్తాడు. అది మా అడిగాడు, దాచుకోకుండా అడిగాడు. అందుకే చేస్తున్నారు టార్గెట్. అది ఎతికి మరి ఎతికి కమ్మవాళ్ళు ఎవరు ఉన్నారు తెలుగుదేశంలో ఒక్కొక్కనే టార్గెట్ చేస్తారు. తెలుగుదేశంలో కమ్మవాడు ఆయనకు ఎదగాలని అంటే ఆయన దగ్గర నుంచి వచ్చిన శిష్యులే కదా సార్ వాళ్ళందరూ. వాళ్ళ ఎదగాలని ఆయనకు ఉండదు అంటారా? ఎవరు ఎదగాలని? చంద్రబాబు గారికి. చంద్రబాబుకు ఒకళ్ళు ఎదగాలని ఎందుకు? తను ఎదగాలి. నిన్ను తొక్కుకుంటూ నన్ను తొక్కుంటూ ఎవరినైనా తొక్కుంటూ పిల్లనిచ్చిన మామను కూడా తొక్కుంటూ ఎదగాలి. తను ఎదగాలి. తను ఎదగాలి. ఎవరినైనా తొక్కుంటాడు, ఎవరికైనా ద్రోహం చేస్తాడు, ఎవరికైనా వెన్నుపోటు పొడుస్తాడు. ఆయన అలాంటి కుతూహలము కాడ నుంచి ఇప్పటిదాకా ఆయన చరిత్ర అదే. దగ్గర చేరటం, వెన్నుపోటు పోవటం, వాళ్ళ పక్కన నెట్టేసి తను ముందుకు వెళ్ళటం, ఆ జీవితంతో ఆ ప్రయాణం అదే. దగ్గర చేసుకుంటూ వాళ్ళు తద్వారా బెనిఫిట్ పొందుతారు. తర్వాత వాళ్ళ పక్కన చూసేసి తన మెట్టు పైకి ఎక్కేస్తాడు. అతను అలవాటు, అందరూ అలవాటు. అతను ఎందుకు కోరుకుంటాడు? తను ఎదగడానికి ఇంకా 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 ఎదగాలి. ఇప్పుడు తన కొడుకు, ఇప్పుడు ఇంకోళ్ళ కోసం ఎవరన్నా అతను ఆలోచిస్తాడు అంటే తన కొడుకు కోసం ఆలోచిస్తాడు. ఇంకెవ్వరిని గురించి భూప్రపంచంలో ఎవరిని గురించి అలా ఇప్పుడు మోడీతో ఉన్నాడు. మోడీతో ఇప్పుడు అవసరం కొద్దీ ఉన్నాడు. రేపు అవసరమైతే మోడీని మళ్ళీ తిట్టడు, గ్యారెంటీగా తిట్టడు. మొన్నదాకా టెర్రరిస్ట్ అన్నవాడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు. రేపు అవసరం లేదనుకో మోడీని మళ్ళీ ఇంకేదో అంటాడు. మోడీని వాజ్పేయిని కాళ్ళ దగ్గర కూర్చున్నాడు, మళ్ళీ వాజ్పేయిని తిట్టాడు. మోడీ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు, మోడీని తిట్టాడు, మళ్ళీ ఇప్పుడు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. అతనికి ఏమి తన దీంట్లో ఏమి ఒక విజ్ఞత, సిగ్గు, శరం, మన మాట అన్నామే ఇప్పుడు మళ్ళీ ఏం ఉండదు. అదేంటే అది రాజకీయం. అది చంద్రబాబు మేధావితనం, మేధావి రాజకీయం. ఆయన చాలా వ్యూహకర్త. ఉన్న పేపర్లు ఉన్నాయి వాళ్ళకి,
ఆ, భజన చేసి భజగట్టు లెక్కిస్తాడు. అది జరుగుతూ ఉంటే తప్పితే ఉన్న పిచ్చి మాటలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.